హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము. అది కూడా కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది. సో ముందుగా మనం ఎగ్స్ని అయితే ఒక 15 to 20 minutes వరకు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత మీరైతే పీల్ చేసుకోవాలి. సో మీకైతే డౌట్ రావచ్చు, ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ నడుస్తుంది, మరి ఎగ్స్ తినొచ్చా లేదా అని. ఎగ్స్ అనేటివి సేఫ్. సో ఈ ఎగ్స్లో ఆ వైరస్ అనేటిది ఎంటర్ కావడానికి చాలా తక్కువ ఆప్షన్ ఉంటుందంట. సో అందుకే మేమైతే ఈరోజు ఎగ్ బిర్యానీ చేసేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయి పీల్ అయిపోతున్నాయో. తర్వాత మీరైతే ఆనియన్స్ని తీసుకొని ఈ కట్టర్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్టర్ ఆప్షన్ లేని వాళ్ళైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేనైతే ఈ ప్రోడక్ట్ అమెజాన్లో తీసుకున్నాను. ఓన్లీ 90 రూపీస్కి సేల్ ఉండే అప్పుడు. సో మాకు కావాలంటే లింక్ అయితే పంపిస్తాను. చూసారు కదా ఎంత నీట్గా చాప్ అయిపోయాయో. సో ఇదైతే చాప్ చేసుకున్న తర్వాత మీరు టొమాటోస్ని కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లోనైతే ఆయిల్ వేసేసుకొని ఎగ్స్కి అలా ఘాట్లు పెట్టేసుకోండి. 4 సైజ్ మంచిగా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత నూనె బాగా కాగిన తర్వాత మీరైతే ఎగ్స్ని దాంట్లో వేసేసుకోవాలి. ఎగ్స్ అనేటివి కొద్దిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అలా అంటుకుంటుంది బౌల్కి. సో కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాంట్లో హల్దీ, ధనియా పౌడర్, సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ వేసుకొని ఒక 5 minutes పాటు బాగా కలిపేసుకోవాలి. గ్యాస్ పైన ఉంచేసుకోవాలి. మీకు అవన్నీ కలర్ అనేది షేడ్ అయిపోతుంది. అలా కలర్ షేడ్ అయిన తర్వాత మీరైతే పక్కన ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఒక బౌల్లో తీసుకొని పెట్టేసుకున్న తర్వాత అదే బండిలో నేనైతే ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోనైతే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మీకు ప్యూరీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకోండి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో దీంట్లోనైతే హోల్ గరం మసాలా వేసుకున్నాను. ధనియాలు, లవంగాలు, ఇలాచీ, ఇంకా మరాఠీ మొగ్గ, బే లీఫ్. దీంట్లో మెయిన్ ఏంటంటే సాజీరా చాలా ఎక్కువ వేసుకోవాలి. సో అది కొద్దిగా బాగా స్మెల్ అనేది వచ్చిన తర్వాత మనమైతే దీంట్లో టొమాటోస్ అనేటివి యాడ్ చేసేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే కొత్తిమీర అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 minutes పాటు కుకింగ్కి పెట్టేసేయండి. టమాటాలు అనేవి కొద్దిగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత దీంట్లోనైతే చిల్లీ పౌడర్, సాల్ట్ పౌడర్ రెగ్యులర్గా వేసుకునే దానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం రైస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి రెగ్యులర్గా యాడ్ చేసుకునే దానికంటే కొద్దిగా తక్కువ అవుతుంది. సో మీరు ఎక్కువ వేసుకుంటే మీకు టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో దీంట్లో చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. సో నేనైతే రైస్ 3 తీసుకుంటే దానికి డబుల్ వాటర్ తీసుకున్నాను. సో 6 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మీరైతే ఈ రైస్ యాడ్ చేసేసుకొని ఎన్ని విజిల్స్ 3 to 4 విజిల్స్ వరకు మంచిగా కుక్ అయిపోతుంది. సో కుక్ అయిపోయిన తర్వాతనైతే చూడండి ఎంత బాగా వస్తుందో. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. సో అది కుక్ అయిన తర్వాత ఎగ్స్ అనేటివి మనం పైనుంచి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం కుకింగ్ అయ్యేటప్పుడు వేస్తే ఎగ్స్ అనేటివి నజ్జిగా అయిపోతాయి. సో ఈ రెసిపీ అయితే ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మస్ట్ ట్రై అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్. థ్యాంక్ యూ.